భయ్యా రాజసాబ్ని తలుచుకుంటే చాలా బాధేస్తుంది. హిందీ బెల్ట్ లో అయితే అసలు జీరో ప్రమోషన్స్. ఇప్పుడు జననాయకుడు అలియాస్ జననాయకన్ వచ్చి ప్రభాస్ కి అడ్డుపడుతున్నాడా అంటే నాకైతే అది అనిపిస్తుంది. ఎందుకంటే భయ్యా హైదరాబాద్ లో జననాయకుడు తమిళ్లో విజయ్ గారి సినిమా తెలుగులో డబ్ అయ్యి వస్తున్న సినిమాకి మన రాజాసాబ్తో ఈక్వల్ నెంబర్ ఆఫ్ థియేటర్స్తో రిలీజ్ అవ్వడమే ఈ వీడియోకి కారణం భయ్యా. తమిళనాడులో మన సినిమాలు రిలీజ్ అవ్వడమే గగనం. వస్తే మహా అంటే కొన్ని థియేటర్స్లో, మెడ్రాస్లో మల్టీప్లెక్స్లో కొన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, సింగిల్ స్క్రీన్స్లో కొన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది తప్ప ఎక్కడ తమిళనాడులో అంత మ్యాసివ్ రిలీజ్ ఉండదు. బట్ వాళ్ళ సినిమాలు మన స్ట్రైట్ తెలుగు ఫిలిం ఎలా రిలీజ్ అవుతుందో అలా రిలీజ్ అవుతాయి. 3 days అడ్వాంటేజ్ ఉంటుంది రాజాసాబ్కి. 3 daysలో ఎంత పుల్ చేసుకోగలిగితే అంత బెటర్ అనుకునే లోపు చూడగానే ఇప్పుడు జననాయకుడు అది తమిళ్ సినిమా, దానికి రాజాసాబ్కి తగ్గట్టుగా సేమ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం? జననాయకుడికి ఆల్మోస్ట్ పీవీఆర్, ఏఎంబి అన్ని స్క్రీన్స్ ఇచ్చారు భయ్య. సింగిల్ స్క్రీన్స్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ రాజాసాబ్కి ఎన్నైతే అన్ని ఇచ్చారో అన్నీ ఇచ్చారు. నాకు ఒక్కటి ఏంటంటే తమిళనాడు వాళ్ళు కూడా రాజాసాబ్కి అన్ని స్క్రీన్స్ కేటాయించగలరా? ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మన తెలుగులో కూడా తమిళనాడులో రాజాసాబ్కి ఎన్ని స్క్రీన్స్ ఇచ్చారో ఇక్కడ కూడా అన్ని స్క్రీన్స్ ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. దీనిపై మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.